బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ కట్ట సుందర్రావు గారు ఫ్రమ్ చర్చ్పేట్ తెనాలి. వారి కుమారుడు కట్ట ఎమాన్యుయల్ ప్రేమానంద్ యొక్క పుట్టుదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. కట్ట ఎమాన్యుయల్ ప్రేమానందును దేవుడు దీవించునుగాక. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు కూడా దేవుని కృపావాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని ప్రభు వారు నాకు అనుగ్రహించారు. టీవీ దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా దేవుని కృపావాక్యాన్ని వినే భాగ్యాన్ని అనుగ్రహించారు. కొంతమంది అనారోగ్యముగా ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని సన్నిధిని ప్రేమించి టీవీ దగ్గరికి వచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. యవనస్తుల్లో చాలామంది కూడా టీవీ వాక్యాన్ని వింటున్నారు. యవన బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఎంతగా వింటే అంతగా మీరు దీవించబడతారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సాతానుడు దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా చేస్తున్నాడు. ఏవేవో అలవాట్లు కల్పించి, స్నేహాలు కల్పించి సాతానుడు దేవుని వాక్యానికి దూరముగా ఉండేటట్టుగా చేస్తున్నాడు. కానీ కొంతమంది యువకులు దేవుని సన్నిధిని ప్రేమించారు. వారు యవ్వన ప్రాయంలోనే రక్షించబడ్డారు. దేవుని వాక్యం అంటే ఎంతో ప్రేమగా వింటున్నారు. వారందరికీ నా హృదయపూర్వక దీవెనలు. ఈ దినాల్లో సంఘాలలో యవ్వనస్తులు అంత ఆధ్యాత్మికంగా లేకపోయినట్లయితే సంఘము క్షేమాభివృద్ధి నొందదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యవ్వనస్తులను ఎన్నడూ విస్మరించవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపావాక్య ధ్యానంలోనికి వెళదాం. మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ? మీ ఆరోగ్యాల కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే దయచేసి మాకు తెలియపరచండి. మీ శ్రమలలో మేము వ్యక్తిగతంగా పాలు పంపులు పొందలేకపోయినా మీరు ఏ శ్రమలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, నష్టంలో ఉన్నారు, వాటి కొరకు మీనింగ్ఫుల్గా ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబ పరిస్థితులు బాగుగా ఉన్నాయి కదూ? మీ కుటుంబంలో శాంతి సమాధానము విరాజిల్లాలి అనేది మా కోరిక. కానీ ఏ కుటుంబంలో కూడా నెమ్మది లేకుండా సాతానుడు ఈ దినాల్లో చేస్తూ ఉన్నాడు. కాబట్టి సాతానిక కుయుక్తిని ఎరిగి దేవుని సన్నిధిలో మరి ఎక్కువగా ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. కొంతమంది నాతో మాట్లాడుతూ, అంకుల్ అన్న ఎంతగా ప్రార్థన చేస్తాను,
అంతగా శోధనకు గురి అవుతున్నాను. ఇంటిలో నెమ్మది లేకుండా సాతానుడు చేస్తూ ఉన్నాడు. నా ప్రియ బిడ్డలారా, ఇవి చివరి దినాలు. తన సమయము చాలా తక్కువగా ఉందని గ్రహించిన సాతానుడు విజృంభిస్తున్నాడు. ఇదే ఒక గుర్తు, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చే దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ఆ ప్రియ ప్రభు వచ్చే సమయం ఎప్పుడు మనకు తెలియదు గనుక చాలా జాగ్రత్తగా జీవించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మంచిది. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. మీ కృపా వాక్య ధ్యానం ద్వారా అనేక సత్యాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నందుకై మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. గత పాఠాల్లో మీరు మాకు నేర్పించిన సత్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నావు నాయనా. అకుల ప్రిస్కిలల వలె మా కుటుంబాలు ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నావు నాయనా. అలనాడు పౌలు గారు మిగిలిన వారు ఏ రీతిగా కలిసి ఐక్యతతో సేవ చేశారో ఆ రీతైన ఐక్యత కుటుంబంగా, సంఘంగా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాను నాయనా. నాయన, ఇటువంటి వాక్య పరిచర్య మధ్యలో ఎన్ని శోధనలు, కష్టాలు, నష్టాలు పౌలు గారు తన బృందం ఎదుర్కొందో ప్రభు, మా జీవితాల్లో వచ్చే కష్టాలు, నష్టాలు, శోధనల మధ్య మీ కొరకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. యవ్వనస్తులైన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. యవ్వనస్తులను సాతానుడు చెడు మార్గంలోనికి నడిపిస్తున్నాడు నాయనా. అట్టి మా యవ్వన బిడ్డలను కనికరించండి బాబు, కనికరించండి నాయనా. నాయనా, యవ్వనస్తులు దారి తప్పితే కుటుంబాలలో శాంతి సమాధానాలు ఉండవు నాయనా. నాయనా, అట్టి మా యవ్వన బిడ్డల కొరకై భారంతో ప్రార్థిస్తున్నాను ప్రభువా, సహాయం చేయండి. ముఖ్యంగా ఆడబిడ్డలను కనికరించండి, వారి విద్యలో సహాయం చేయండి. విద్యలో అపోజిట్ సెక్స్తో చాలా జాగ్రత్తగా ఉండడానికి మా బిడ్డలను కనికరించమని అడుగుతున్నావు నాయనా. నాయనా, ఉద్యోగాల్లో సహాయపడండి ప్రభువా. పేదలను జ్ఞాపకం చేసుకుంటున్నాం, అనాథులను జ్ఞాపకం చేసుకుంటున్నాం, విధవరాండ్రను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. సహాయం చేయండి, కృప చూపించండి. నాతో ముందుగా మాట్లాడండి, మాతో మాట్లాడండి. ఘనత, మహిమ, ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి గణపరించి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. గత పాఠంలో అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 17వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ఈరోజు మనము 18వ వచనం నుంచి ధ్యానం చేయాలి. 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేలో తల వెంట్రుకలు కత్తిరించుకుని వాడ ఎక్కి సిరియకు బయలుదేరినో. వెళ్ళిపోవాలి ఆ ప్రాంతం నుంచి అనుకున్న పౌలు గారిని దేవుని యొక్క దూత ఎంతో బలపరిచినట్లుగా మనం చూస్తాం. లేక దేవుని యొక్క సన్నిధి ఆయనతో కూడా ఉంది. ఆ రాత్రి ప్రభువే వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడారు. పౌలు, పౌలు, నీవు భయపడక మాట్లాడు, మౌనంగా ఉండకము, నేను నీకు తోడయున్నాను అని పౌలు గారిని ధైర్యపరిచారు. తద్వారా పౌలు గారు ఆ ప్రాంతంలో 18 నెలలు పరిచర్య చేశాడండి. అనేక మంది ప్రభువులోనికి వచ్చినట్టుగా మనం చూస్తాం. మీరు గమనించాలి. ఏమిటి అనగా, ఎక్కడ దేవుని సేవ జరుగుతుందో అక్కడ మరి ఎక్కువగా సాతానుడు ఆ సేవను పాడు చేయాలని, ఆ సేవ చేస్తున్న వారికి కష్టాలు, నష్టాలు అధికం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
సాతాను యొక్క కుయుక్తిని దేవుని బిడ్డలుగా మనము గ్రహించాలి. మన యొక్క శోధనల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఎంతగా ప్రభువు కొరకు మనము జీవిస్తామో అంతగా ప్రభువు మనను దీవిస్తాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇఫ్ నాట్ టుడే, ఈరోజు కాకపోతే ఇంకొక రోజైనా సంపూర్ణమైన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతావు. ఇంకొక మాట చెప్పనా, నీవు భూలోకంలో బ్రతికి ఉండగా ఈ ఫలితాన్ని, ఈ బహుమానాన్ని నువ్వు చూడలేకపోవచ్చు. కానీ భూలోకంలో మనం జీవించిన కాలము కొద్దిదే. నిత్యత్వంలో పరలోకంలో ఆ ప్రభు యొక్క సన్నిధానంలో ఆయన చేతుల మీదుగా ఉన్నతమైన బహుమానాలు పొందుతావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దాని కొరకై మనము ఎదురు చూస్తూ మనము వెళ్ళే శ్రమలు అవి తాత్కాలికమని గ్రహించి శ్రమలలో ఓర్పు కలిగి నిరీక్షణతో జీవించాలని నా ప్రియులకు నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. కొన్ని దినాలు అక్కడ గడిపిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకున్నాడు పౌలు గారు వెళుతున్నారు. ఆయన వెళుతూ ఉండగా కెంక్రేయకు వచ్చారు. కెంక్రేయకు వచ్చిన తరువాత ఒక ఆశ్చర్యాన్ని కలిగించే మాట 18వ వచనంలో రాయబడింది. ఆయన సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున అని వ్రాయబడి ఉంది. ఆయనకు మ్రొక్కుబడి ఉన్నందున తల కత్తిరించుకున్నాడు. పౌలు గారు ఏమిటి, తల కత్తిరించుకోవడం ఏమిటి, మ్రొక్కుబడి ఏమిటి అనే ప్రశ్నలు వరుసగా రావడానికి అవకాశం ఉంది. ప్రియులరా, నేను ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి శతాబ్దపు యూదులు చాలా పట్టుదల కలిగిన వారు. అందులో పౌలు గారు ఇంకా పట్టుదల కలిగినవాడు. ఇటువంటి యూదులు తప్పనిసరిగా ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. ఈ రీతిగా చేయడం ద్వారా ఈ యూదులు అన్యజనులకు భిన్నంగా జీవిస్తున్నారు అని కనబరుచుకునేవారు. అందుచేతనే యూదులు అన్యజనులను ద్వేషించేవారు. మీకంటే మేము అన్ని విషయాలలో బెటర్ అన్నట్లుగా వారు జీవించేవారు. అందుకనే ప్రభువు గారు ఒకసారి ఈ రీతిగా చెప్పారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే ఈ రీతిగా ఉంది. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? 3వ వచనం. తదుపరి 9వ వచనాన్ని చదువుతున్నాను. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. విన్నారు కదా, మన యొక్క ఆరాధన ఏ రీతిగా ఉందో ఈ రాత్రి ఆలోచించాలి. పెదవులతో మనము ఆయనను ఆరాధిస్తున్నామా? పెదవులతో ఆయనను గణపరిచే రీతిగా పాటలు పాడుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, లేక బోధన చేస్తున్నామా? ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం సూటిగా మనతో మాట్లాడుతుంది. పెదవులతోనే ఆరాధించేవారు, పెదవులతోనే గణపరిచేవారు, పెదవులతోనే స్తుతించేవారు, పెదవులతోనే ప్రసంగాలు చేసేవారి యొక్క హృదయము దేవునికి దూరంగా ఉంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి దేవుని యొక్క కృపా వాక్యం వెలుగులో మన జీవితాలను పరీక్షించుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యూదులైన వారు రక్షింపబడినప్పుడు వారికి పుట్టుకతో కొన్ని అలవాట్లు వచ్చి ఉండి ఉంటాయి. ఈ అలవాట్లను మార్చడం చాలా కష్టం కదూ. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ను వారు క్విక్గా నాతో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. ఇదేమిటి? 3 గంటలకు ప్రార్థనకు వెళ్ళాలా? 3 గంటలకు దేవాలయానికి వెళ్ళాలా
అంటే అది యూదుల యొక్క అలవాటు. యూదుల యొక్క అలవాటు కాబట్టి పేతురు యోహానులు విశ్వాసులైన పేతురు యోహానులు యేసు ప్రభువారికి చాలా సమీపంగా ఉన్న శిష్యులైన యూదుల ఆచారం ప్రకారం వారు దేవాలయానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. రక్షింపబడిన యూదులే వీరు, దేవుని సేవకులే వీరు అయినప్పుడు కూడా వారి యొక్క జీవితాల్లో యూద మతాచారము మానలేదు. జాగ్రత్తగా వినాలి. ఈ పాయింట్ నేను ఎందుకు చెబుతున్నానో మీరు అర్థం చేసుకోవాలి. అదే రీతిగా పౌలు గారు కెంక్రియకు వెళ్ళినప్పుడు తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి అని జ్ఞాపకానికి వచ్చి ఉంటుంది. వెంటనే ఆ ప్రదేశంలో ఆయన తల వెంట్రుకలు కత్తిరించుకున్నాడు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. విమర్శిస్తే విమర్శించవచ్చు ప్రియులారా. విమర్శ చాలా సులువు. నేను గత దినాల్లో చెప్పాను, విమర్శలో 2 రకాలైన విమర్శలు ఉంటాయని. సద్విమర్శ, దుర్విమర్శ. కాబట్టి పౌలు గారిని మనం అర్థం చేసుకోవాలి. ఇంతటి భక్తుడైన పౌలు గారు ఏది చేసినప్పుడు కూడా దానిలో ఏదో అర్థం ఉంటుంది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను ప్రభువు కొరకు కొంతమందిని సంపాదించుకున్నట్టు కొరకై నేను కొన్ని విషయాలు చేయవలసి వచ్చింది అని పౌలు గారు చెప్పారు. ఒక భాగాన్ని నేను చదువుతాను అండి. పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ ఈ రీతిగా చెప్పారు. గలతీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. పూర్వమందు యూదమతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. నా పితరుల పారంపర్య ఆచారమందు విశేష ఆసక్తి గలవాడినై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత ఉందినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఇంకొక వచనాన్ని నేను చదవన. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి ఈ రీతిగా వ్రాయబడింది. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఈ రీతిగా వ్రాశారు. 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుతున్నాను. అయినను ఏవేవి నాకు లాభకరములయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వల్లైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము. నా ప్రియులరా, ఈ రాత్రి సమయంలో పౌలు గారి యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యతను మనము గుర్తు చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంత పట్టుదల కలిగిన పౌలు గారు ఈ కార్యం చేయడంలో కలిగిన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటనగా ఆయనకు దేవుని యొక్క ధర్మశాస్త్రం వలన ఉన్న ప్రేమయే తార్కాణమని మనము గ్రహించాలి. ఇక పౌలు గారు యెరూషలేముకు వెళ్ళాలి. కాబట్టి ధర్మశాస్త్రమునకు నిష్ఠ కలిగిన యూదులను యెరూషలేములో కలుసుకుని పోతున్నాడు. కాబట్టి వారి మధ్య సువార్తను బహుబలముగా ప్రకటించడం కొరకు పౌలు గారు ఒక నిష్ఠ కలిగిన యూదునిగా ఈ కార్యాన్ని చేశారు అని మనము సహృదయంతో గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. ఇది ఒక పాపముగా విమర్శించడానికి వీలు లేదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారనేది నా యొక్క ఉద్దేశం. ఆ సమయాల్లో ఒక్కొక్కటి పెద్ద పెద్ద విశ్వాసంలో కూడా జరుగుతుంది. మనం ట్రైన్లో కానీ బస్సులో కానీ విమానంలో కానీ ప్రయాణం చేస్తూ ఉంటాం. చాలా క్రిక్కిరిసి ఉంటుంది. ఉన్నప్పుడు మనం ఏదో మధ్యలో ఉంటాము. మధ్యలో ఉన్నప్పుడు ఇటు పక్కన ఉన్నవారు అటు పక్కన ఉన్నవారు లేక ట్రైన్లో ప్రయాణం చేస్తున్న ఎవరో ఒకరు వచ్చి
మనకు ప్రసాదం ఇస్తారు. ప్రసాదం ఇచ్చినప్పుడు వెంటనే మేము తీసుకోమండి అని చెప్పడం కానీ, లేక తీసుకుని వాళ్ళ ముందే పారేయడం కానీ చేయరు. ఎందుచేతనగా కొంత మర్యాద అడ్డు వస్తుంది. మధ్యలో ఉన్నాను, చాలా చదువుకున్న వారిలాగా ఉన్నారు, వారు ప్రసాదం ఇచ్చారు, పారేస్తే ఏం బాగుంటుందిలే అని అనుకుని వారు తిండ్రు తీసుకుని తర్వాత బయట ఇసిరేయడమో పారేయడమో జరుగుతుంది కదూ. చాలా ఎక్కువ మంది క్రైస్తవులు ఆ రీతిగా చేస్తూ ఉంటారు. అది సమాజంలో ఉన్న మర్యాద. ఇంకా కొంతమంది చెబుతారు మర్యాదగా, మేము తీసుకోం బ్రదర్, మేము క్రిస్టియన్స్ అని చెబుతారు. ఈ రీతిగా చెప్పడం ఒక రకంగా చాలా మంచిది. తద్వారా వారికి అప్పటికప్పుడు దేవునికి సువార్తను చెప్పే అవకాశం లేకపోయినా వారు ఎందుకు తీసుకోలేదు అనే ప్రశ్న వారి హృదయంతరంగాల్లో జనించుడు ద్వారా వారు కూడా ప్రభు దగ్గర రావడానికి అవకాశం ఉంది. నా ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ కూడా పౌలు గారు అంతటి మహానుభావుడు ఏ కార్యం చేసినా అది అర్థవంతంగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారితో పాటుగా అకుల ప్రిస్కిల్లలు కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ మాట నేను చదువుతున్నప్పుడు ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. 18వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నప్పుడు అకుల ప్రిస్కిల్లా అనుంది. 18వ వచనంలోకి వచ్చేటప్పటికి ప్రిస్కిల్లా అకుల అని ఉంది. అంటే ప్రిస్కిల్లమ్మ ఆ చెల్లెమ్మ పేరు ముందుకు వచ్చింది. అంటే బహుశా దేవుని యొక్క సేవలో ఈ సిస్టర్ బాగా ముందంజే వేసి ఉండి ఉండవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఒక సేవ ఫలించాలి అనగా ఇంటి ఇల్లాలు చాలా జాగ్రత్తగా దేవుని సేవను ప్రోత్సహించే స్త్రీగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను నా ప్రియ చెల్లెండ్రకు, నా ప్రియ ఆడబిడ్డలకు. తద్వారా మీ జీవితాలలో మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు, మీకు ఆశీర్వాదకరంగా ఉంటారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రిస్కిల్లమ్మ పేరు ముందు వచ్చింది. తద్వారా ఈ జంట యొక్క జీవితము అనేకులకు ఆశీర్వాదకరమైనట్లుగా ముందు భాగాల్లో మనం చూస్తాం. 19వ వచనం, వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెనో. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అనగా పౌలు గారి యొక్క బృందం ఎఫెసు పట్టణానికి వచ్చింది. వచ్చిన తదుపరి పౌలు గారు ఏం చేశారంటే ఆ బృందాన్ని అక్కడ విడిచిపెట్టి ఈయన సమాజ మందిరాల్లోనికి వెళ్ళేవాడు. ప్రియులరా, పౌలు గారి యొక్క తెలివితేటలు మనం పదే పదే జ్ఞాపకం చేస్తూ వస్తున్నాము. పౌలు గారు ఏం చేసేవారు అని అంటే ముందుగా యూదుల మధ్యకు వెళ్ళేవారు. యూదుల యొక్క అటెన్షన్ తన వైపుకు డ్రా చేసుకునేవారు. యూదులలో కొంతమంది ప్రభువును అంగీకరించేటట్టుగా పౌలు గారిని దేవుడు బలంగా వాడుకున్నాడు. యూదుల దగ్గర నుంచి మరలా అన్యజనుల దగ్గరకు వెళ్ళేవాడు. ఒకవేళ పౌలు గారే కానీ అన్యజనుల యొద్దకు ముందుకు వెళ్ళి ఉంటే యూదుల దగ్గర ప్రవేశం దొరికేది కాదు. జ్ఞాని అయిన పౌలు గారి యొక్క ఆ యొక్క కృప తెలివితేటలు మనము అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కెంక్రేయ నుండి వారు ఎఫెసునకు వచ్చారు. ఎఫెసు మైనర్ ఆసియాకు రాజధాని. కెంక్రేయ నుండి ఎఫెసుకు 250 మైళ్ళు అంత దూరం పౌలు గారు వచ్చారు. పిల్లరా, ఎఫెసు అనే మాటను మనం ధ్యానం చేస్తున్నప్పుడే మన యొక్క మనసులు ఎఫెసీలకు రాసిన పత్రిక మీదకు వెళ్తాయి. ఎఫెసు అని నేను చెప్పిన వెంటనే మన మనసులో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనికి వెళ్తాయి. ప్రియులరా, పౌలు గారు ఎఫెసునకు వచ్చారు. మరి ఒకసారి చెబుతున్నాను, పౌలు గారు ఎఫెసునకు వచ్చారు. దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందితో తర్కిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. 20వ వచనం, వారింకను కొంతకాలం ఉండుమని అతని వేడుకొనగా అతడు ఒప్పక
దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వచ్చునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని వాడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరెను. దయచేసి మనము ఈ సత్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఒక ఆసక్తిదాయకమైన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ముందుగా ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మదేవుడే ఆటంకపరిచాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున అని మనం చదివాం. ఇప్పుడు పౌలు గారు అక్కడికే వెళ్ళవలసి వచ్చింది. ఆలోచించాలి ప్రియులారా, దేవుని యొక్క కార్యాలు ఎంత వింతగా ఉంటాయో. ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళాలో, ఏ సమయంలో ఏది మాట్లాడాలో, ఏది చేయాలో పరిశుద్ధాత్మదేవుడే వారి మీద ఆధారపడే వారికి బోధిస్తాడు అనే సత్యాన్ని ఈ రాత్రి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుని మీద ఆధారపడే కృపానుభవంలోనికి ఈ ప్రియ వీక్షకులు, శ్రోతలు రావాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ రాత్రి నాతో మనతో మాట్లాడిన ఈ పాఠాలను అర్థం చేసుకుని ఆ పాఠాల ప్రకారం జీవించే కృప కొరకై ప్రార్థించమని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.